Welcome to arithmetic class, volume continuation. Let us look at the problem. పది సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు కర్ణాల పొడవులతో కూడిన రాంబస్ భూమిగా ఉన్న ఒక క్రమ పట్టకం ఎత్తు 15 సెంటీమీటర్లు అయితే దాని ఘన పరిమాణం ఎంత? Height of the regular prism is 15 centimeters and its base is in the shape of rhombus whose diagonals are 10 centimeters, 12 centimeters. Find its volume. ఇది ఇచ్చినటువంటి సమస్య. ముందుగా ప్రిజం పట్టకం, ఈ ఫిగర్ చూడండి, ఈ విధంగా ఉండేదాన్ని పట్టకం అంటాం. దీని భూమి బేస్ అనేది రాంబస్ షేప్ లో ఉంది. దీని కర్ణాలు, ఈ రాంబస్ యొక్క కర్ణాలు మనకు ఇవ్వడం జరిగింది. బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రాంబస్. దీనికి D1 10 centimeters, D2 12 centimeters rhombus kernel. ఇది రెగ్యులర్ ప్రిజం. దీని హైట్, ఈ ప్రిజం పట్టకం యొక్క హైట్ 15 సెంటీమీటర్స్. సో ఇది ఇవ్వడం జరిగింది. దీని ఘన పరిమాణం కనుక్కోవాలి. నౌ ద వాల్యూమ్, ఘన పరిమాణం, పట్టకం యొక్క ఘన పరిమాణం భూవైశాల్యము ఇంటూ ఎత్తు. భూవైశాల్యము ఇంటూ ఎత్తు అంటే బేస్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ height. So this is the formula. పట్టకం యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏంటి అంటే భూవైశాల్యము ఇంటూ ఎత్తు, ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ భూమి రాంబస్ కాబట్టి భూవైశాల్యము అంటే రాంబస్. హియర్ భూవైశాల్యము అంటే ఏరియా ఆఫ్ రాంబస్. ఇక్కడ భూమి రాంబస్ కాబట్టి దానికి ఫార్ములా ఏంది? ఏరియా ఆఫ్ ద రాంబస్ 1/2 కర్ణాలు ఇచ్చినప్పుడు D1 D2. కాబట్టి ఇప్పుడు దీని వైశాల్యము ఏరియా ఆఫ్ ద బేస్ అంటే 1/2 D1 D2 ఇంటూ హైట్. సో ఈ 3 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, సో D1 10, D2 12, H 15. సో రెండు ఒకట్లు, 2 6లు. ఇది 6 into 15, 15 6లు 90. ఇది 90 into 10 900. Therefore ఘన పరిమాణం ఎంత అంటే
900 ఘనపు సెంటీమీటర్లు, 900 cubic centimeters. So this is the volume of the prism. పట్టకం ఘనపరిమాణానికి సూత్రము భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. అంటే పట్టకాలు వివిధ ఆకారాలలో ఉంటాయి. భూమి త్రిభుజాకారంలో ఉండొచ్చు, చతుర్భుజంలో ఉండొచ్చు, లేదా స్క్వేర్ చతురస్రాకారంలో ఉండొచ్చు. కాబట్టి దాన్ని బట్టి మనం భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. మరొక ప్రాబ్లం బేస్డ్ ఆన్ ద సేమ్ ప్రిజం. సమబాహు త్రిభుజం భూమిగా ఉన్న క్రమ పట్టకం ఎత్తు 12√3 సెంటీమీటర్స్ అయితే దాని ఘనపరిమాణం ఎంత? భుజం పొడవు 10 సెంటీమీటర్. సేమ్ ప్రాబ్లం, ఓన్లీ బేస్ is different. ఇక్కడ భూమి ఏ ఆకారంలో ఉంది? త్రిభుజం. భూమి సమబాహు త్రిభుజం. దీని భుజము 10 సెంటీమీటర్లు. ఇక్కడ సమబాహు త్రిభుజ వైశాల్యం ఏరియా భూ వైశాల్యం ఏరియా ఆఫ్ బేస్ అంటే సమబాహు త్రిభుజ వైశాల్యం √3/4 a square. Area of equilateral triangle. ఇప్పుడు కావాల్సింది వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం. సో ఇక్కడ ప్రిజం ఘనపరిమాణము, పట్టకం యొక్క ఘనపరిమాణం అంటే భూ వైశాల్యము ఇంటూ ఎత్తు. Area of the base into height. Area of volume of the prism. భూమి సమబాహు త్రిభుజము ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ద బేస్ అంటే √3/4 సైడ్ స్క్వేర్ into height. So √3/4 into side is 10. 10 square అంటే 10 into 10. Height 12√3. ఇది 4 ఒకట్లు, 4 ముళ్ళు. తర్వాత ఇంటూ చేస్తే 10 into 10 100 √3 అయితే 3 into 3 9. So 900. √3 is 3. Therefore, ఘనపరిమాణం 900 cubic centimeters. ఘనపు సెంటీమీటర్. ఇక్కడ భూమి సమబాహు త్రిభుజం అంటే సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం భుజం ఇస్తే √3/4 a square. ఘనపరిమాణం అంటే భూ వైశాల్యం ఇంటూ ఎత్తు, భూ వైశాల్యం ఇంటూ హైట్. Look at this.
15 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్ల కర్ణాల పొడవుతో కూడిన ఒక రాంబస్ భూమిగా ఉన్న పిరమిడ్ ఎత్తు 30 సెంటీమీటర్లు. దాని ఘన పరిమాణం ఎంత? ఇంతకుముందు చేసిన ప్రాబ్లం మాదిరిగానే ఉంది, సేమ్ ప్రాబ్లం. ఇక్కడ బేస్ ఈ పట్టకం యొక్క భూమి రాంబస్ రాంబస్. సో దీనికి కర్ణాలు D1 D2. సో D1 is equal to 15 centimeters, D2 16 centimeters, and height prism height, the pyramid height 30 centimeters. ఇంతకుముందు ప్రిజం ఇది పిరమిడ్, అది గుర్తుంచుకోవాలి. పట్టకము ఇది పిరమిడ్. పిరమిడ్ ఆకారం పైన మనకు మొన తేలి ఉంటుంది, ప్రిజం ఏమో రెండు వైపులా ఒకే విధంగా ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. యూ హ్యావ్ టు it should be very clear for you. This is the prism. So prism అంటే both ends will be same, రెండు చివర్లు ఒకే విధంగా ఉంటాయి, దాన్ని ప్రిజం అంటాం, పట్టకం. పిరమిడ్ అయితే ఇది పై భాగం మొన తేలి షార్ప్ గా ఉంటుంది. దిస్ ఇస్ ప్రిజం. సో దిస్ ప్రాబ్లమ్ ఇస్ అబౌట్ ప్రిజం. దీని ఘన పరిమాణం కనుక్కోవాలి. సో ఘన పరిమాణం, వాల్యూమ్ ఆఫ్ ద ప్రిజం ఈజ్ ఘన పరిమాణం is equal to 1/3 భూవైశాల్యము ఇంటూ ఎత్తు. ఇది పిరమిడ్ ఘన పరిమాణం. ప్రిజం అయితేనేమో భూవైశాల్యం ఇంటూ ఎత్తు, దీనికి 1/3 అనేది ఎక్స్ట్రా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇక్కడ భూవైశాల్యము అంటే ఇక్కడ భూమి రాంబస్ కాబట్టి రాంబస్ వైశాల్యము 1/2 D1 D2 కర్ణాలు ఇచ్చినప్పుడు. సో ఇది 1/2 D1 ఇంటూ D2 ఇంటూ height. ఇందులో వాల్యూస్ ప్రతిక్షేపిస్తే 3 ఇంటూ D1 15 ఇంటూ D2 16, height 30 centimeters. 6 1 6 5 30. ఇవి ఇంటూ చేస్తే సో 15 ఇంటూ 16 5 80, 15 120 0. సో ఇది ఘన పరిమాణం, ఘనపు సెంటీమీటర్ క్యూబ్. సో సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రిజం వేరు, పిరమిడ్ వేరు.
So look at the figure and remember this one. Pyramid కేమో సూత్రం 1/3 భూవైశాల్యం ఎత్తు, ప్రిజం అయితేనేమో ఓన్లీ భూవైశాల్యం into ఎత్తు. So next look at this. 10 సెంటీమీటర్ల భుజం పొడవైన ఒక క్రమ షట్భుజి భూమిగా ఉన్న పిరమిడ్ ఎత్తు 15√3 సెంటీమీటర్లు అయితే దాని ఘన పరిమాణం ఎంత? సో ఇది కూడా పిరమిడ్. ఇక్కడ భూమి ఏ ఆకారంలో ఉందంటే క్రమ షట్భుజి, రెగ్యులర్ హెక్సాగాన్, 6 sides ఉండేదాన్ని హెక్సాగాన్ అంటే. The base of the pyramid is in the shape of a regular hexagon. ఇది height ఇచ్చింది, height of the pyramid. Pyramid height 15√3 centimeters. So దీని బేస్ భూమి, పిరమిడ్ భూమి రెగ్యులర్ హెక్సాగన్ ఇక్కడ ఉంది. ఇది బేస్, 6 భుజాలు ఉండేది హెక్సాగన్. రెగ్యులర్ అంటే అన్ని ఈక్వల్ గా ఉంటాయి. సో ఇది మనం దీన్ని డివైడ్ చేస్తే డయాగ్నల్స్ 6 సమబాహు త్రిభుజాలుగా విడిపోతుంది. సో ద రెగ్యులర్ హెక్సాగన్ కన్సిస్ట్ ఆఫ్ 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. సో ఏరియా ఆఫ్ ద బేస్ అంటే, సో ఏరియా ఆఫ్ ద 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, 6 సమబాహు త్రిభుజాల వైశాల్యాల మొత్తం, సమ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఆల్ ద 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. సో మనకు తెలుసు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 a². సో ఇట్లా 6 ఉన్నాయి కాబట్టి ఇది బేస్ రెగ్యులర్ హెక్సాగన్. సో దీని ఏరియా ఆఫ్ బేస్ అంటే భూమి, వైశాల్యం తీసుకుంటే భూవైశాల్యం, ఇది 6 ఇంటూ సమబాహు త్రిభుజాల వైశాల్యం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఇంటూ √3/4 a². ఇది మనకు వైశాల్యం, భూవైశాల్యం. ఇక్కడ భూమి రెగ్యులర్ హెక్సాగన్ కాబట్టి హెక్సాగన్ ఏరియా ఎంత అంటే 6 √3/4 a². √3/4 a² అనేది ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇన్ దిస్ రెగ్యులర్ హెక్సాగన్ ఇట్ కన్సిస్ట్ 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్. 6 సమబాహు త్రిభుజాలు ఉంటాయి కాబట్టి వాటి వైశాల్యాల మొత్తం ఏమవుతుంది? 6 ఇంటూ √3/4 a². ఇది భూవైశాల్యం. ఇప్పుడు ఏరియా ఆఫ్ పిరమిడ్ ఘన పరిమాణం 1/3 ఇంటూ భూవైశాల్యము ఇంటూ ఎత్తు. సో ఇది సేమ్ ఫార్ములా. అయితే భూవైశాల్యం అనేది ఒక్కొక్క పిరమిడ్ కు ఒక్కొక్క ఆకారంలో భూమి ఉండొచ్చు, దాన్ని బట్టి ఇది మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ భూమి రెగ్యులర్ హెక్సాగన్, ఇంతకుముందు భూమి రాంబస్. సో 1/3 ఇక్కడ భూవైశాల్యం అంటే 6 ఇంటూ √3/4 సైడ్ స్క్వేర్ ఇంటూ హైట్. So 3/4 అంటే 12 ఇంటూ 6 √3
side 10, a value 10, a square, height 15√3. Six 2 into 5. So 5 into 10 √3 into ఇది మల్టిప్లై చేస్తే 15 50. 15√3 into √3 15 into 3 15 45. 0 5 5 25 14 20 ప్లస్ 2 2250 అనేది దీని ఘన పరిమాణం. సో వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు 2250 క్యూబిక్ సెంటీమీటర్స్, ఘనపు సెంటీమీటర్. ఒక ఘనం కర్ణం 16√3 సెంటీమీటర్స్ అయితే దాని సంపూర్ణ తల వైశాల్యం ఎంత? ఇది ఘనం క్యూబ్, డయాగ్నల్ ఇచ్చిండు. డయాగ్నల్ D is equal to 16√3 సెంటీమీటర్స్ అంటే దీని సంపూర్ణ తలం అంటే మొత్తం 6 తలాలు ఉంటాయి. సో 6 తలాల వైశాల్యం కనుక్కోవాలి. సో డయాగ్నల్ కర్ణం is equal to √3a ఒక ఘనంలో కర్ణానికి ఫార్ములా ఇది √3a. మనకు √3a వాల్యూ ఇచ్చిండు. √3a is equal to 16√3 సెంటీమీటర్స్. సో √3 క్యాన్సిల్ చేస్తే మనకు a వాల్యూ వస్తుంది. ఇక్కడ a is equal to 16 సెంటీమీటర్స్ అంటే భుజం, ఘనానికి భుజం తెలిసింది. సో కర్ణం నుంచి భుజం కనుక్కుంటే ఇప్పుడు సంపూర్ణ తల వైశాల్యం అంటే దీనికి 6 తలాలు ఉంటాయి, మొత్తం 6a². టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం 6a². ఇది ఘనానికి సంపూర్ణ తల వైశాల్యం 6 into 16 into 16. ఇది 6 into 256 6 36 ఇంటూ 6 30 33 6 12 15. సో 1536 స్క్వేర్ సెంటీమీటర్స్ సంపూర్ణ తల వైశాల్యం. ఇక్కడ ఘనం కర్ణాన్ని గుర్తుపెట్టుకోవాలి √3a. దీంట్లో ఈ డయాగ్నల్ ఫార్ములా, లేదంటే ఫార్ములా ఉంది d is equal to √ ఇది l² ప్లస్ b² ప్లస్ h² అని. ఇక్కడ అన్ని ఈక్వల్ కాబట్టి a² ప్లస్ a² అంటే √3a² అంటే √3a అవుతుంది.
సూత్రాలలో ఇవన్నీ చెప్పడం జరిగింది. కర్ణం. నెక్స్ట్ ప్రాబ్లం 12 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు 9 మీటర్ల ఎత్తు ఉన్న దీర్ఘ చతురస్రాకార గదిలో వీలైనంత పొడవున కర్రను అమర్చదలిస్తే దాని పొడవు గరిష్టంగా ఎంత ఉంటుంది? What is the maximum size of the stick which can be placed inside a room which is in the shape of a cuboid, a rectangular shape lo una room whose height 12 meters, breadth 8 meters, height 9 meters. So ఇందాక చెప్పినట్టు దీంట్లో మాక్సిమం ఎంత పెద్ద కర్ర ఉంచవచ్చు అంటే దాని డయాగ్నల్, మీరు ఈ డయాగ్నల్ తీసుకుంటే సో ఇది దాని పొడవు డయాగ్నల్ అవుతుంది. కాబట్టి మాక్సిమం లెంత్ ఆఫ్ ద స్టిక్ ఏంటంటే దాని లెంత్ ఆఫ్ ద డయాగ్నల్. దీంట్లో లెంత్ 12 meters, breadth 8 meters, height 9 meters అని ఇచ్చింది. సో maximum length of the maximum length ఆ కర్ర యొక్క maximum length ఎంత అంటే నథింగ్ బట్ ద డయాగ్నల్. కర్ణం మాక్సిమం లెంత్ అంటే ఇక్కడ కర్ణము ఎంత ఉంటే అంత పెద్ద కర్ర లోపల ఉంచవచ్చు. కాబట్టి ఇక్కడ డి లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఈజ్ L square plus B square plus H square. ఇది అండర్ రూట్ 12 square 8 square 9 square. Is equal to 12 square 144, 8 square 64, 9 square 81. So ఇవన్నీ 289. So that is equal to 17. Therefore, length of the maximum length of stick ఎంత అంటే 17 meters. 17 మీటర్ల కర్రను గదిలో ఉంచవచ్చు, అంత పెద్ద కర్రను అందులో ఉంచవచ్చు. నథింగ్ బట్ మీకు డయాగ్నల్ అనేది ఐడియా రావాలి. డయాగ్నలే మ్యాక్సిమం లెంత్ వస్తుంది, సైడ్స్ కంటే ఎక్కువ డయాగ్నల్ ఉంటుంది. కాబట్టి డయాగ్నల్ ఎంత పొడవు ఉంటే అంత పెద్ద కర్ర ఆ గదిలో ఉంచవచ్చు. సో లుక్ ఎట్ దిస్ అనదర్ ప్రాబ్లం. ఒక దీర్ఘ ఘన పరిమాణం 3000 ఘన సెంటీమీటర్లు, భూవైశాల్యం 500 సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు ఎంత? ఇక్కడ ముందు ఇచ్చింది రాసుకున్నాం. ఘన పరిమాణం ఇచ్చింది క్యూబాయిడ్. ఘన పరిమాణం V is equal to 3000 cubic centimeters and base area భూవైశాల్యం 500 చదరపు సెంటీమీటర్లు. భూవైశాల్యం దాని ఎత్తు కనుక్కోవాలి. అయితే we know what is the volume of cuboid. So volume is equal to
భూవైశాల్యము ఇంటూ ఎత్తు. భూవైశాల్యము ఇంటూ ఎత్తు కాబట్టి ఇప్పుడు వాల్యూమ్ ఇచ్చిన దాన్ని రాసుకుంటే ఒక ఎత్తు ఒకటి తెలియదు. సో ఇది 3000, భూవైశాల్యం 500, ఎత్తు as it is right. సో ఇది ఇటు సైడ్ వస్తే 3000 divided by 500 is equal to ఇది 5 ఒకట్లు 5 6. So therefore h height 6 centimeters. height ఎంత అంటే 6 centimeter. సో వాల్యూమ్ ఇచ్చిండు, బేస్ ఏరియా ఇచ్చిండు కాబట్టి ఒక హైట్ ఒకటి తెలియదు. వాల్యూమ్ అంటేనే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే హైట్ వస్తుంది. సో లుక్ ఎట్ దిస్. ఒక దీర్ఘఘనం ఎత్తు దాని వెడల్పుకు 5 రెట్లు, దాని పొడవు ఎత్తుకు 8 రెట్లు, దాని ఘనపరిమాణం 12.8 ఘన మీటర్లు అయితే వెడల్పు ఎంత? సో ముందు ఇచ్చింది రాసుకుంటే దీని వెడల్పు ఎంత అంటుంది. వెడల్పు అంటే బెడ్త్ అనుకుందాం, దీన్ని ఎక్స్ మీటర్లు అనుకుందాం. లెగ్ ఇది అనుకుంటే ఏమంటున్నాడు, ఒక దీర్ఘఘనం ఎత్తు వెడల్పుకు 5 రెట్లు. ఇప్పుడు ఎత్తు అనేది హైట్ వెడల్పుకు 5 రెట్లు కాబట్టి 5x అవుతుంది. వెడల్పుకు 5 రెట్లు అంటే వెడల్పు x అంటే ఇది 5 times 5 into x. height of the cuboid is 5 times the its breadth. So breadth x అయితే 5 times 5x. తర్వాత నెక్స్ట్ పొడవు ఎత్తుకు 8 రెట్లు. The length is 8 times of the height. సో ఇక్కడ పొడవు అంటే లెంత్ ఎంత ఉందంటే 8 times of height. సో 8 h అంటే 5x కాబట్టి 40x మీటర్లు. లెంత్ 40x. సో L is equal to 40x meters. ఇప్పుడు అన్నీ ఉన్నాయి మనకు LBH. సో ఘన పరిమాణం వాల్యూమ్ is equal to 12.8 అని ఇచ్చింది సెంటీమీటర్ క్యూబ్. ఇది క్వశ్చన్ లో ఇచ్చింది. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ LBH. సో LBH is equal to 12.8. సో L అంటే పొడవు 40x, B x, H 5x. So that should be 12.8. X into x into x, x cube అవుతుంది. తర్వాత 40 into 5. సో 4 5 20 0 x cube 12.8. 12.8. సో దీన్ని x cube is equal to
200 x cube is equal to 12.8. So x cube ante 12.8 by 200. So that is equal to point తీసిస్తే 128 by 10 రాయొచ్చు 1 by 200. సో ఇది 2 తోనే క్యాన్సిల్ చేస్తే 2 12 2 8. సో 64 by ఇవి రెండు 1000 అంటే ఇది x క్యూబ్ 64 అంటే 4 క్యూబ్ ఇది 1000 అంటే 10 క్యూబ్. సో therefore x వాల్యూ ఎంత అంటే 4 by 10 that is equal to 0.4. ఇది మీటర్స్ 0.4 మీటర్స్ అంటే ఇది సెంటీమీటర్లలో తీసుకుంటే 40 into 100 చేస్తే మనకు 40 సెంటీమీటర్స్. ఇది బ్రెడ్త్. దాని వెడల్పు ఎంత అంటే 40 సెంటీమీటర్లు. 40 centimeters is the breadth. సో దీని వెడల్పు x అనుకున్నాం కాబట్టి వెడల్పు ఎంత అంటే అది 0.4 మీటర్స్ అంటే 40 సెంటీమీటర్స్. So look at this one. 3 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు ఉన్న ఒక పడవ సరస్సులో ఉంది. ఒక వ్యక్తి పడవలో ఎక్కినప్పుడు పడవ 1 సెంటీమీటర్ మునిగితే వ్యక్తి బరువు ఎంత? సో ఇది పడవ ఈ ఆకారంలో ఉంది అనుకున్నాం. క్యూబాయిడ్ దీర్ఘఘనం. దీని పొడవు వెడల్పులు L is equal to 3 meters and breadth వెడల్పు 2 meters. దీని h ఇది ఎంత మునిగిందంటే 1 సెంటీమీటర్. సో h 1 సెంటీమీటర్. వీటన్నిటిని సెంటీమీటర్లలో తీసుకుంటే 3 మీటర్స్ అంటే 300 సెంటీమీటర్స్. 2 మీటర్స్ అంటే 200 సెంటీమీటర్స్. సో h అనేది 1 సెంటీమీటర్. ఇప్పుడు ఒక వ్యక్తి అందులో పడవలోకి ఎక్కినప్పుడు 1 సెంటీమీటర్ మునుగుతుంది అంటే పడవ మునిగిన ఘనపరిమాణమే వ్యక్తి బరువుకు సమానమైంది. సో 1 సెంటీమీటర్ మునిగితే దాని ఘనపరిమాణం ద వాల్యూమ్ ఆఫ్ ద బోట్ is the weight of the person. Volume of the boat which is inside the water sink. మునిగిన పడవ ఘనపరిమాణము వ్యక్తి యొక్క బరువుకు సమానం. కాబట్టి ఈ పడవ 1 సెంటీమీటర్ మునిగితే దాని ఘనపరిమాణం కనుక్కుంటే అది వ్యక్తి బరువుకు సమానమైంది. సో వాల్యూమ్ ఘనపరిమాణం ఎంత అంటే LBH. Therefore volume of the boat sink level L అంటే 300 200 into 1 6 4 zeros. ఇది వాల్యూమ్. అయితే ఇది
సెంటీమీటర్లు కిలోలలో అయితే 1000తో భాగిస్తే మనకు బరువు వస్తుంది. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు బరువు బై 1000. ఇది కేజీలలో వస్తుంది మనకు 60 kg. మనకు సెంటీమీటర్లు ఉన్నాయి, 1000తో భాగిస్తే అవి కిలోగ్రాములుగా మారుతాయి. సో 60,000 సెంటీమీటర్స్ క్యూబ్ మన క్యూబిక్ సెంటీమీటర్స్ ను 1000తో డివైడ్ చేస్తే దాని బరువు కేజీలలోకి మారుతుంది, 60 kg. Therefore ఆ వ్యక్తి బరువు ఎంత అంటే 60 kgs. వ్యక్తి బరువు 60 కిలోలు. Weight of the person 60 kg. So look at this one. ఒక గోడ ఎత్తు దాని మందానికి 6 రెట్లు, పొడవు ఎత్తుకు 7 రెట్లు ఉంది. గోడ ఘనపరిమాణం 16,128 ఘనపు మీటర్లు అయితే ఆ గోడ వెడల్పు ఎంత? సో ఆల్మోస్ట్ సిమిలర్ టు ద ప్రీవియస్ ప్రాబ్లం, ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లం లాగానే ఉంది. ఇక్కడ హైట్ ఆఫ్ ద వాల్ 6 times of its thickness and the length is 7 times of its height value. థిక్నెస్ అంటే బ్రెడ్త్ అనుకుందాం. ఇక్కడ మందం గోడ మందము, థిక్నెస్ ఆఫ్ వాల్, దీన్ని బ్రెడ్త్ అనుకోండి. B is equal to x meters అనుకుందాం. లెట్ గోడ మందం ఎంత అంటే x మీటర్లు అను. ఇది గోడ మందం, బ్రెడ్త్ ఆర్ థిక్నెస్. తర్వాత గోడ ఎత్తు దాని మందానికి 6 రెట్లు అని ఇచ్చింది. సో హైట్ ఏమైంది? 6 times its breadth. సో 6 into x అవుతుంది. తర్వాత పొడవు 7 times, పొడవు ఎత్తుకు 7 times height. సో 7 times into 6x అంటే 42x మీటర్లు అవుతుంది. ఇప్పుడు LBH వచ్చింది కాబట్టి దీని ఘనపరిమాణం, సో వాల్యూమ్ ఘనపరిమాణము ఇస్ ఈక్వల్ టు LBH. సో ఘనపరిమాణం ఎంత? 16,128 అని ఇచ్చింది. ఘనపరిమాణం 16,128. So 16,128 is equal to L అంటే 42x, B అంటే x, H అంటే 6x. సో ఇది మనకు x cube 16,128 ఈ 42 into 6 ఇటువైపు వస్తుంది. x into x into x x cube అవుతుంది. దీన్ని మనం కట్ చేస్తే 6 6 ఒకట్లు 6 2 12,
రెండు 12 అంటే 41, 6 36, 52, 6, 6 36, 41లో 36 పోతే 5, 52, 2 48, 2 48. ఇది మళ్ళీ 6లో కొట్టేయచ్చు. 6 7 42, 6 4 24, 24 అంటే 28, 6 4 24, 6 8 48, 7 1 7 6 42, 7 4 28. So this is nothing but 64 is equal to x cube. అంటే x cube అంటే 4 cube, 64 అంటే 4 cube. Therefore x value is 4. x 4 కాబట్టి x ను థిక్నెస్ అనుకున్నాం. గోడ థిక్నెస్ వాలు గోడ మందం ఎంత అంటే 4 మీటర్లు. గోడ మందము 4 మీటర్లు. Thickness of the wall is 4 meters. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం ఏది, మందం x అనుకుంటే హైట్ అనేది 6 times x 6x అవుతుంది. లెంత్ ఏమో 7 times హైట్ కాబట్టి 7 times హైట్ అంటే 6, 7 into 6x 42x అవుతుంది. సో బ్రెడ్త్ x, హైట్ 6x, లెంత్ 42x. వాల్యూమ్ అంటే LBH. సో 16,128 ఇచ్చింది కాబట్టి అది తీసుకొని ఈక్వేట్ చేస్తే తర్వాత మనం క్యాన్సిల్ చేస్తే సింప్లిఫై మనకు x cube 64 వస్తుంది. అంటే దట్ ఈస్ 4 cube, x value is 4. Look at this one. 1.5 హెక్టార్లు భూ వైశాల్యంపై 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే ఆ భూమి మీద పడిన నీటి ఘన పరిమాణం ఎంత? ఇది కూడా ఇంతకుముందు మనం పడవ మునగ అనే లెక్క ఏ విధంగా చేస్తామో ఇంచుమించు అదే విధంగా మనం దీన్ని చేయొచ్చు. ఇక్కడ ఘన పరిమాణం అంటే భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. సో ఎత్తు మనకు భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. భూ వైశాల్యం మనం భూమి మీద పడిన నీటి ఘన పరిమాణం ఎంత? సో ఘన పరిమాణం అంటే ఇక్కడ ఇది క్యూబాయిడ్ ఆకారం అనుకుంటే దీని ఇక్కడ ఇచ్చింది ఏంటి, భూ వైశాల్యం తీసుకోవచ్చు. బేస్ ఏరియా 1.5 hectares. తర్వాత ఎత్తు h 5 centimeters. 5 centimeters. అయితే ఈ భూ వైశాల్యాన్ని సో 1 hectare is equal to 10,000 మనకు 10,000
మీటర్స్ 10,000 మీటర్స్ అనుకుంటే సో భూవైశాల్యం is equal to 1.5 into 10,000. 0.5 అంటే ఇది మనకు 15 1 2 3 4 ఒక 0 తీసేస్తే 15,000 ఇది మీటర్స్ గా తీసుకోవచ్చు, చదరపు మీటర్ 1 హెక్టార్. ఇది భూవైశాల్యం. ఏరియా ఆఫ్ బేస్. సో హైట్ 5 సెంటీమీటర్స్ కాబట్టి దీన్ని మీటర్లలో తీసుకుంటే 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో దీన్ని హైట్ 5 సెంటీమీటర్స్ అంటే 5/100 అంటే 5/100 మీటర్స్ గా కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు భూవైశాల్యం 15,000 మీటర్ స్క్వేర్, హైట్ 5/100 మీటర్స్. ఇప్పుడు ఘన పరిమాణం భూవైశాల్యము ఎత్తు therefore 15,000 5/100. పదిహేను 75. ఘన పరిమాణం ఎంత అంటే 750 మీటర్. therefore వాల్యూమ్ is equal to 750 మీటర్ క్యూబ్. నీటి ఘన పరిమాణం ఎంత అంటే 750 ఘన మీటర్ల వర్షం నీరు, మొత్తం పడిన నీరు ఘన పరిమాణం ఎంత అంటే 750 క్యూబిక్ మీటర్స్. అంటే ఏం లేదు, ఇక్కడ ఇది క్యూబాయిడ్ గా అనుకుంటే ఈ పొలాన్ని మొత్తం దీర్ఘ ఘనాకారంలో ఉంది కాబట్టి పొడవు వెడల్పు ఎత్తు. ఎత్తు అంటే వర్షం ఎంత కురిసింది అంటే 1 సెంటీమీటర్ వర్షం పడ్డది, 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మొత్తం భూమి ఎంత ఉంది 1.5 హెక్టార్స్. ఇవి హెక్టార్లలో ఉంది, సెంటీమీటర్లలో ఉంది. ఈ రెండింటిని మీటర్లలోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మనకు ఘన పరిమాణం అంటే భూవైశాల్యం ఇంటూ ఎత్తు, రెండు ఇంటూ చేస్తే ఘన పరిమాణం వస్తుంది, వర్షం ఎంత కురిసిందని. కానీ రెండు ఒకే ప్రమాణాలలో లేవు కాబట్టి వీటిని ఒకే ప్రమాణాలలోకి ముందు మార్చుకోవాలి. అంటే హెక్టార్లను మీటర్లలోకి మారిస్తే 10,000తో ఇంటూ చేయాలి, 10,000తో. ఇది భూవైశాల్యం 15,000 చదరపు మీటర్లు అవుతుంది, 1.5 హెక్టార్స్. అదేవిధంగా 5 సెంటీమీటర్స్ అంటే 5/100 మీటర్స్. ఇప్పుడు ఘన పరిమాణం అంటే భూవైశాల్యం ఎత్తు. భూవైశాల్యము 15,000 చదరపు మీటర్లు, ఎత్తు 5/100 మీటర్స్ కాబట్టి ఇది 750 క్యూబిక్ మీటర్స్ ఘన పరిమాణం. ఇది ఇంట్రెస్టింగ్. ఎంత వర్షపాతం కురిసింది? 1.5 హెక్టార్లలో 5 సెంటీమీటర్ల వర్షం పడితే ఎంత నీరు ఘన పరిమాణం ఎంత అంటే 750 ఘనపు మీటర్లు. ఇక్కడ బి ఇస్ ద ఆన్సర్. సో ఇట్లా ఈ ఘన పరిమాణాలకు సంబంధించి ఈ విధంగా లెక్కలు మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.